పరశురామ్ గారిని ఇదివరకు నేను కలిసినప్పుడు మీతో పని చేయాలని చెప్పి నేను అడిగానండి. అడిగితే ఖచ్చితంగా చేద్దాం సార్ అని అన్నారు. తర్వాత అవకాశం కుదిరినప్పుడు అడిగారు, నీకు ఎలాంటి సినిమా చేయాలని ఉంది ఏంటిది అని. నేను చెప్పాను, సార్ అన్ని సినిమాలు ఈ మధ్య బాగుంటున్నాయి, అన్నీ ఎంజాయ్ చేస్తున్నాను సార్, కానీ నాకు జస్ట్ ఎంటర్టైన్మెంటే కాదు, మంచి కథతో పాటు ఎంటర్టైన్మెంట్ ఉండే సినిమా నాకు చెప్పండి అని చెప్పాను. సో దాని గురించి ఆయన నిజంగా కష్టపడి ఒక స్ట్రాంగ్ స్టోరీతో పాటు ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఒక ఎమోషన్స్ అన్నీ ఉన్న కథని రాయడానికి చాలా కష్టపడి ఈ సినిమా తీశారు. సో ఐడ్ లైక్ టు థ్యాంక్ పరశురామ్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. నన్ను నమ్మి ఇంత మంచి కథ, ఈ బాధ్యత నా మీద, ఇంత బాధ్యత, కథ చాలా బాధ్యత హీరో మీద ఉంటుంది అనమాట. ఆ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇట్స్ టైటిల్లో ఉన్నట్టు ఇట్స్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ. అండ్ ఇవాళ మ్యూజిక్ సంగతి గురించి చెప్పాలి. మ్యూజిక్ తమన్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. అతను చేసిన నాయక్ కానీ, సరైనోడు కానీ, రేస్గుర్రం కానీ, దూకుడు కానీ, అతను చేసిన సినిమాలు అన్నీ చాలా ఇష్టం. సో ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పెడతా ఉన్నామంటే నేను చాలా ఎక్సైట్ అయ్యాను. బట్ తమన్ స్టోరీని వెంటనే అన్నాడు, నేను కెరియర్లో ఎప్పుడు అన్ని మాస్ సినిమాలు చేశాను బ్రదర్, కానీ ఒక అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ డ్రామా అండ్ లవ్ స్టోరీ ఇప్పుడు వరకైతే నేను చేయలేదు. సో దిస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ గోయింగ్ టు డూ. అండ్ నాకు కూడా ఇది ఒక మంచి అవకాశం, ఎందుకంటే నేను కొత్త రకం మ్యూజిక్ ఇవ్వచ్చు. నేను ఎప్పుడు లౌడ్ సాంగ్స్, థంపింగ్ మాస్ సాంగ్స్ ఏం ఇస్తున్నాను, కానీ ఎప్పుడు ఒక లవ్ ఫీల్ ఉన్న సాంగ్స్ ఇవ్వలేదు. సో నాకు ఈ ఫిల్మ్ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉందని, తను కూడా తన యూజువల్ స్టైల్ కాకుండా ఒక కొత్త స్టైల్లో మ్యూజిక్ చేశాడు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఆ పాటలు కూడా వింటారు. అండ్ ఇకపోతే డైరెక్టర్ గారితో పాటు మా ఇంత అద్భుతంగా విజువల్స్ చూపించిన మా మణికంఠన్ గారికి, మా నా పైన నా కొత్త జన్ తర్వాత నమ్మకంతో మళ్ళీ నాకు మరొక అవకాశం ఇచ్చిన మన అదే 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 అంటున్నా, కొత్త జంట నాతో తీశారు, అది బాగా ఆడింది. సో మళ్ళీ నాకు గీతా ఆర్ట్స్లో అవకాశం ఇచ్చినందుకు మా నాన్నగారికి, బన్నీవాస్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ లావణ్య. నేను పనిచేసిన హీరోయిన్స్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ అండ్ గుడ్ లుకింగ్. షీఈ్ అ న్యాచురల్ యాక్టర్ అండి. మామూలు మిగతా వాళ్ళు వచ్చి కెమెరా ముందు నటిస్తారు, బట్ లావణ్య నటిస్తుంటే అది ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ అన్ని సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా అందంగా, ముద్దుగా ఉంటుంది. సో అబ్బాయిలందరికీ లావణ్య నిజంగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాని మేము 5th August రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం అండి, పండుగ సీజన్ ముందు. ఐ హోప్ ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ యూత్ విల్ వాచ్ అవర్ మూవీ. అండ్ ఈ సినిమాలో కథతో పాటు నా వర్క్ కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. లైఫ్లో ఎవరిని ఎక్కువగా ప్రేమించకూడదు, ఏదో బ్యాగేజ్ మోస్తున్న ఫీలింగ్. మన క్యారెక్టర్ని తెలియకుండా మనమే చంపేసుకుంటూ ఉంటాం.